సినిమాలకు మార్కెట్ విలువ పెంచుతూ పాన్ ఇండియా రేంజ్లో వాటికి డిమాండ్ ఏర్పడేలా చేసింది రాజమౌళి అనడంలో సందేహం లేదు. బాహుబలి సినిమాతో ఒక్కసారి అందరి దృష్టి టాలీవుడ్ వైపు మళ్లేలా చేశాడు. దీంతో ఇప్పుడు చిన్న సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్లో వెళ్లిపోవాలనే ట్రై చేస్తోంది. అయితే దీని ప్రభావం రాబోతున్న తెలుగు చిత్రాలపై భారీగా పడుతుందని సినీ అభిమానులు బాధపడుతున్నారు. ఇంతకుముందు బడా హీరోల సినిమాలు ఒక్క చిత్రంతో పూర్తయిపోయేవి. మంచి సాలిడ్ కంటెంట్తో స్టోరీ ఎండింగ్ కూడా ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండేది. అయితే ఈ రెండు భాగాల పుణ్యమా అంటూ సినిమాల లెంత్ పెరగడంతో పాటు కంటెంట్ తగ్గిపోతుంది. ఒక రకంగా టాలీవుడ్లో సీక్వెల్ చిత్రాలకు శ్రీకారం చుట్టింది మాత్రం డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. అప్పట్లో ఆయన మణి, మణి, అలాగే రక్త చరిత్ర 2 వంటి సీక్వెల్ చిత్రాలను తెరకెక్కించారు. అయినా అప్పట్లో పెద్దగా సీక్వెల్ చిత్రాల జోలికి ఎవరూ పోయేవాళ్ళు కాదు. కానీ రాజమౌళి బాహుబలి బాక్సాఫీస్ వద్ద బ్రహ్మాండంగా ఆడిన తర్వాత ఈ సీక్వెల్ సంస్కృతి అందరికీ మరింత కిక్కిస్తోంది. అయితే ప్రస్తుతం ఈ సీక్వెల్స్ కాస్త ఏ సినిమాకి సరైన ముగింపు లేకుండా ప్రేక్షకులను ఇబ్బంది పెట్టే రేంజ్కి వెళ్ళిపోయాయి. సినిమాకి సరైన ముగింపు ఇచ్చి ఆ తర్వాత సీక్వెల్ తీస్తే ఎవరికి అభ్యంతరం ఉండదు. కానీ పార్ట్ 2 ఉండాలి అనే ఉద్దేశంతో సగం స్టోరీతో సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సంవత్సరం విడుదలైన సలార్ పార్ట్ 1, సీజ్ ఫైర్, కల్కి 2898 AD, దేవరాజ్ సినిమాల పరిస్థితి అలాగే ఉంది. వీటి ఫస్ట్ పార్ట్ ఎండింగ్ సంతృప్తికరంగా లేదు అన్న విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన పుష్ప 2 మూవీ ఎండింగ్ పై కూడా ఆడియన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నెక్స్ట్ పార్ట్ ఉంచాలి అనే ఉద్దేశంతో 3వ భాగానికి లీడ్ ఇస్తూ సెకండ్ పార్ట్కు సరైన ముగింపు ఇవ్వలేదు అని అందరూ భావిస్తున్నారు. దీంతో రాజమౌళి ఆలోచన తెలుగు సినీ ఇండస్ట్రీలో సినిమాల ఎండింగ్ను నాశనం చేస్తుందని అందరూ భావిస్తున్నారు.